నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి హత్య రాజకీయాలు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడము, దానికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో అనిత గారు కౌంటర్ ఇవ్వడము. ఎందుకంటే 30 మంది అంటున్నారు, మా పరిధిలోకి అయితే అది రాలేదు, మీరు ఒకవేళ డీటెయిల్స్ ఇస్తే దానికి సంబంధించి ఖచ్చితంగా మేమే సమగ్రమైన రిపోర్ట్ మీకు అందిస్తాము అంటూ చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీటిపైనే ఎందుకు కంటిన్యూ అవుతున్నారు, మిగతా అంశాల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ముఖ్యంగా ఇదినే ఎందుకు హైలైట్ చేయాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే బడ్జెట్ గురించి మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు, తప్పుల తడక గవర్నర్ ప్రసంగం గురించి ఒక అంశాన్ని లేవనెత్తారు. బట్ అది కొంతవరకు అయినా ఈ హత్య రాజకీయాలనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు, దాని గురించే మాట్లాడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు నిన్న జరిగిన హత్య గురించే మాట్లాడుకుందాం. మొన్న జరిగిన ఫ్రెష్ హత్య గురించి, రషీద్ వర్సెస్ జిలానీ. అది అప్పుడు ఎమ్మెల్యే బొల్లాకి అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక మంచి రౌడీ ఉండాలి కదా పక్కన సెటిల్మెంట్లు చేయడానికి. ఈయన కూడా ఒక ఖాన్ అనే ఒక మంచి రౌడీని పెట్టుకున్నాడు. ఆ రౌడీ కింద కూడా అనుచరులు ఉంటారు కదా, ఆ అనుచరులలో రషీద్, జిలానీ ఇద్దరు. వీళ్ళు ఏం చేశారు, ఏటా ఊర్లో ఉత్సవాలు జరిగేవి, లైక్ తొలి ఏకాదశి బాగా చేసేవాళ్ళు, మొహరం చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు. అదంతా కూడా మా ఎమ్మెల్యే చూడు ఎలా చేశాడని చూపించుకోవడానికి వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు. ఆఫ్టర్ పార్టీ లాగా వీళ్ళందరూ ఒక లాడ్జ్లో కూర్చొని మందు కొట్టడం స్టార్ట్ అయింది. తర్వాత తిరునాళ్ళ గురించే చర్చ వస్తుంది. నువ్వు అది పెట్టావు అందుకే తిరునాళ్ళు బాగా రాలేదు, నువ్వు వాళ్ళని తెచ్చావు అందుకే బాగాలేదు, మొత్తం నువ్వే చేసావు. లాస్ట్ ఇయర్ అంత బాగుంది, ఈ ఇయర్ అసలు బాగాలేదు. అలా ఒకరినొకరు కొట్లాడుకుంటారు. ఇది ఎక్కడైనా కామనే, ఓ పెళ్లి జరిగినా కూడా ఒక ఈవెంట్ జరిగినా కామనే. ఆ గొడవ సైలెంట్గా ఉండండి, మీరు ఇక్కడ కొట్లాడుకోవద్దు, మంచిగా తాగి ఇంటికి వెళ్ళండి అని పెద్ద మనిషి చెప్పడం. సరేలేరా, నువ్వు వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడుకుంటామని. వీళ్ళు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక లొకేషన్, ఇప్పుడు ఇలాంటి అన్నీ జరగాలంటే పాత ఓల్డ్ బిల్డింగ్లో ఒక మంచి లొకేషన్లు ఉంటాయి, లైక్ ఫైట్లు చేసుకోవడానికి ఊర్లలో. పాత పశువుల వెటర్నరీ హాస్పిటల్ని వీళ్ళు టెరిటరీని ఎంచుకున్నారు. వీళ్ళకెళ్ళి 2 గ్యాంగులు, వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకి కోపం రాగానే జిలానీ ఏం చేశాడు, ఆ బీర్ బాటిల్ పగలగొట్టి ఆయన గొంతులోనూ కడుపులోనూ పొడిచాడు. వాళ్ళు ఇతని హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు ఏం చెప్పారు, రషీద్కి మనోడిని ఇలా పొడిచారు అని చెప్పారు. అవును పొడిచారు కరెక్టే, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, దేవుడి దయ వల్ల బతికాడు. ఒకవేళ చనిపోతే అసలు ఇది చాలా తప్పు, వాళ్ళు ఎలా మనిషిని అలా కొడతాడు మనోళ్ళనే. ఇది వెంటనే ఇంటికి వెళ్ళాడు, వాడు ఎక్కడ ఉన్నాడు అని. జిలానీ బయటికి రా, వాడు లేడండి అని వాళ్ళ అన్నయ్య బయటకు వస్తే అతన్నో దెబ్బేశాడు. లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు, ఉన్నాడా వీళ్ళే దాస్తున్నారా అని. వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టాడు. బయటకు వచ్చి వాడి బండిని తగలబెట్టాడు, రాయల్ ఎన్ఫీల్డ్ తగలబెట్టేసి వాడికి చెప్పు వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. ఇప్పుడు జిలానీ వచ్చి ఇవన్నీ వ్యవహారం చూసుకుంటే ఫ్యామిలీ బాగా తిట్టొద్దు కదా, ఏంట్రా నీ బాగోతలని ఇంటి వరకు తీసుకొచ్చావు అని. ఆయన వెళ్ళి మళ్ళీ అన్న దగ్గరకు వచ్చి, అన్న రషీద్ ఇలా చేశాడు, మరి నువ్వు చేసింది ఏమన్నా బాగుందా, నిన్న వాడిని పొడిచావంట కదా, వాడు చచ్చిపోతే ఏం చేస్తావు, అప్పుడు వీడు నాతో పెట్టుకోవాలి కానీ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్ళాడు, ఇక్కడ రషీద్ చేసింది కూడా తప్పే. సో ఈ రకంగా ఉంటే వీళ్ళు అసలు నీదే తప్పు అన్నట్టు చెబితే, ఎలాగో వాడు ఇంటికి వచ్చి చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చు కదా, దౌర్జన్యం. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఈయనకి రౌడీకి పోలీసులకు మంచి సంబంధాలు ఉండడం వల్ల వాడిని లోపలేయి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద తను లోపలేసాడు. ఇప్పుడు అతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్టీలో ఉండలేడు, ఖచ్చితంగా ఉండలేడు, ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ మళ్ళీ ఫ్రెష్గా. సో అవతల పార్టీకి వెళ్ళాడు. ఆ డ్యూటీ అదే కదా, బండి లేదు తిరుగుదామంటే, జేబులో డబ్బులు లేవు, కుటుంబం ఇంట్లో కూర్చుందామా అంటే తిట్లు, అసలు నువ్వు రాకు ఇంటికి అని చెప్పేసి. ఎందుకంటే వాడి వల్ల చాలా పెద్ద నష్టం జరిగింది కుటుంబానికి. అన్నయ్య కూడా మాట్లాడు, సమాజంలో జైలుకి వెళ్ళి వచ్చాడంట అని చెప్పి ఒక వింతగా చూడడం. ఇన్ని అవమానాలకి కారణం రషీదే, వాడంతా చూద్దామని చెప్పేసి ఏం చేశాడు, అప్పుడు టీడీపీలో ఉన్నాడు అంతే, ఆ ఎలక్షన్ ముందే. యాక్చువల్గా వైసీపీ మెంబరే ఓవరాల్ గా. 1 year అవుతుంది అనేసి అన్నారు. నువ్వు వద్దు పోరా అంటే పోయాడు పక్క పార్టీకి, కానీ వాడు వైసీపీయే కదా. సో తను ఏం చేశారు, రషీద్ని కొబ్బరి బొండం కత్తితో వైన్ షాప్ దగ్గర నరికేశాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న జగన్ వచ్చి నా పార్టీ నేతల్ని టీడీపీ చంపేశాడు. ముఖ్యమంత్రి తర్వాత అంటే మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయి వ్యక్తి ఇక్కడికి రావడం ఏంటి, దాన్నే మిగతా వాళ్ళు ఎవరు, ఈవెన్ షర్మిల గారు కూడా ప్రశ్నించారు. నట్టింట్లో నీ బాబాయ్ చనిపోతే అదేంటి నువ్వు అడిగిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఆ దస్తగిరి గారికి ఏం చేశారు, నిన్న వాడు సాక్షి అంట, అన్ని టీవీల్లో చెప్పాడు నేనే చంపాను గొడ్డలు వేసుకొని అని.
మెటీరియల్ ఎవిడెన్స్ లేదు అని సిబిఐ అనింది. మెటీరియల్ ఎవిడెన్స్ గొడ్డలు లేదు, కదిరి నుంచి చేసిన గొడ్డలు లేదు, సరే ఒప్పుకుందాం. కానీ తనంతట తాను చెప్పిన వీడియోలు ఉన్నాయిగా యూట్యూబ్లలో, అన్ని ఛానల్స్కి చెప్పాడు లైవ్లో. మరి అట్లా ఎట్లా అయినా సాక్షి చేశారో తెలియదు. సరే ఆ వ్యవహారం పక్కన పెడితే ఈయన వచ్చేసి మరి బాబాయ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి దీక్ష ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నావు, ఈ పార్టీ నేతల్ని హత్య రాజకీయాలు అంటున్నావు అని చెప్పి అడిగితే ఈయన దగ్గర ఆన్సర్ లేదు. అసలు జరిగిందేంటి, సొంత పార్టీ నేతలు ఇద్దరు ఒకరినొకరు నరుక్కొని చనిపోయారు వాళ్ళు. అండ్ ఆ పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో వీళ్ళ హెడ్, ఒరే నువ్వు చేసింది తప్పే అని ఆ రోజే అని ఉంటే వీళ్ళు నరుక్కునే వాళ్ళు కాదుగా. అవును, సీరియస్లీ అయ్యేది కాదు. అతనికి ఏంటి నా ఫ్యామిలీ జోలికి వచ్చాడన్న ఇతనికి, నువ్వెందుకురా వాడిని నరికావని ఇతనికి. ఈ రెండింటిని ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తే అసలు వాళ్ళు సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయమనుకునే వాళ్ళేమో మేబీ ఈరోజు ఇది అయ్యేది కాదు. అలా కాకుండా ఒకటి వైపు ఉంటే ఇంకొకటి ఎలాగో పగ తీర్చుకోవాలని చూస్తాడు. జరిగిందే అది. సో నీ పార్టీ నేతలనే సఖ్యత లేకుండా నీ పార్టీ కార్యకర్తలనే నరుక్కునేలా చేశాడు. నీకు ఆ విషయం తెలియదు. ఆ టైంలో జస్ట్ ఎలక్షన్ ముందు ఒక 2 రోజులు ఆయన తెలుగుదేశం జెండా పట్టుకొని తిరిగాడు. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం అదే. అయితే ఆ పార్టీకో లేదా ఈ పార్టీకో తిరిగితేనే వాడికి 4 రూపాయలు వస్తాయి, సాయంత్రం తాగి పడుకుంటాడు, వాళ్ళ డ్యూటీ అదే. సో ఇది అర్థం కాక జగన్ ఇప్పుడు ధర్నా చేసి అసెంబ్లీలో కూడా బడ్జెట్ గురించి మాట్లాడలే, ఇంకా దేని గురించి మాట్లాడకుండా హత్య రాజకీయాలు. సో ఇప్పుడు వీళ్ళు కూడా గట్టిగా అన్నారా బాబు, గతం నుంచి చూసుకుంటే ఎన్ని చూసుకున్నా మీ వాళ్ళు మా మీద దాడి చేసినవే ఎక్కువగా ఉన్నాయి, మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు అనిత గారు కూడా అనడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇదే నిజం. అండ్ నెక్స్ట్ సరే హత్య రాజకీయాలు పక్కన పెడితే బూతు పురాణాలు, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని తల్లి దగ్గర నువ్వు ఎవడికి పుట్టావో తెలియదా, నువ్వు ఎవరితో తిరుగుతావో తెలియదా అని నీచమైన మాటలు మాట్లాడలా పెద్ద పెద్ద నోరేసుకొని. అండ్ మనుషులు బాడీ షేమింగ్, వాడికి నత్తి, వాడికి సరిగ్గా పలకడం రాదు, తెలుగు మాట్లాడడం రాదు, ఇవన్నీ పర్సనల్ హిట్టింగే కదా. ఇవన్నీ చేయకూడదు. రాజకీయంగా ముందుకెళ్ళాలి. నీకు ఏది ఉన్నా సరే సమస్య టు సమస్య గట్టిగా పోరాడు. అది ఎంత బాగుంటుందంటే నీట్గా ఉంటుంది. అండ్ నా కొడకల్లారా, నరికేస్తా, తాట తీస్తా, ఇవే భాషలు వీళ్ళవి. మూల్యం చెల్లించుకుంది వాటికే కదా మెయిన్. ఎగ్జాక్ట్లీ, వన్ ఆఫ్ ద పార్ట్ కదా వీళ్ళ చేసింది. ఇంకా నీచం ఏంటంటే పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో ఎన్టీఆర్ శతదినోత్సవాలకి గెస్ట్ గా, నీ రాష్ట్రానికి ఒక గెస్ట్ వచ్చాడు, సిచ్యువేషన్ ఏమన్నా కానీ, రజనీకాంత్ గారు, అతన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అది ఎవరు ఊరుకుంటారు చెప్పు. ఇప్పుడు నువ్వు చెన్నైకి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, చెన్నైకి వెళ్ళినా ఉండనివ్వరు. ఎందుకంటే నువ్వు రజనీకాంత్ మీది దగ్గరకు వస్తే నువ్వేం మాట్లాడావని చెప్పి ఉండరు. సో అది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉందంటే ఏం చెయ్యాలో తెలియక ఏది పడితే చేసేస్తున్నారు, ఆ ఓటమిని జీర్ణించుకోలేక. అండ్ అసెంబ్లీకి కూడా రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ స్పీకర్ సీట్లో కూర్చున్నాయని గతంలో నువ్వు ఇబ్బంది పెట్టినాడే, నీ పక్కన కూర్చున్న వాళ్ళు గతంలో నిన్ను ఇబ్బంది పెట్టినాడే. ఇవన్నీ గమనించి కూడా మొన్న రఘురామ ఏం చేశాడు, అయ్యో పాపం పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఏం టెన్షన్ తీసుకోకు, రాజకీయమే, పర్సనల్ వచ్చి కూర్చొని భుజం మీద చేసి తీసుకొచ్చాడు. అది జరిగింది. ఈవెన్ అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. దాన్ని కూడా ఈయన నా చెవులేదో చెప్పాడు, నన్ను నరికేస్తా అన్నాడు, నన్ను అదన్నాడు అని అనుకో, అది ఏం లేదు. అంటే ఆయన ఇబ్బందిని చూడలేక నిలబడ్డాడు అక్కడే. అందరు వీళ్ళ వాళ్ళే ఉన్నారు, వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు, కనీసం లోపల నడుద్దామంటే. ఇంతకుముందు ధైర్యంగా అటు నుంచి రోజా, ఇటు నుంచి ఇంకొకరు, అటు నుంచి ఇంకొకరు ఇలా వచ్చేవాళ్ళు. అనిలో కొడాలినానో, లేకపోతే వల్లభనేనో, లేకపోతే ఇంకెవరో. ఇప్పుడు ఎవరు లేరు, అంబటియో ఎవరు లేరు, వాళ్ళ మొహాలు చూద్దామంటే ఇతను ఒక్కడే వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్బంది పడ్డాడు. 2 అడుగులు దిగి రఘురామ్ ఏమన్నా, గతంలో నీతో పనిచేసినోడే కదా, నీ పార్టీ మనిషే కదా, నీ గురించి తెలిసినోడే కాబట్టి ఏం టెన్షన్ తీసుకోకు, దా నువ్వేం చేసినా గత రాజకీయం, పర్సనల్గా మనందరం ఒకటే రా అని చెప్పి లోపల తీసుకొచ్చాడు. అది ఇతని పరిస్థితి. ఇప్పుడు అలా వచ్చింది. అయినప్పటికీ కూడా 2 తగి ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా మళ్ళీ హత్య రాజకీయాలు. మరి అంత హత్య రాజకీయాలు అయితే వివేక హత్య గురించి ఒక్క హింట్ దొరకదా? ఇట్లా గొడ్డలిపోటు ఉంటే గుండెపోటు అని ఎలా అంటారు దాన్ని? అంత సింపుల్గా 5 ఏళ్ళు కూడా దానికి విచారణ జరపల, చాలా సింపుల్గా వదిలేశారు గాలికి. సో ఇది సంగతి. ఓకే, నెక్స్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీకి రారు అంటే నిన్న ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, కొన్ని రోజులు మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకుంటారు, ఇక అసెంబ్లీ మొక్కను చూడరు, ఇంకా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు అంటూ న్యూస్ని చూడడం జరిగింది. ఎంతవరకు నిజం? అంటే అసెంబ్లీకి రారు అంటే సరే, వాళ్ళకి మొహం చెల్లక రారు. ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ని బాబు అసెంబ్లీ సమావేశాలు నువ్వు రా అంటే లేదు నేను కాలు జారి పడ్డాను చూడండి, నేను ఇప్పుడు రాలేను అన్నాడు. మొన్న ఏదో వచ్చాడు బడ్జెట్ రోజు, అంతే.
ఇప్పుడు ఈయన కూడా మేబీ అయితే కాలు జారి పడతాడు, లేకపోతే ఏదో చిన్న యాక్సిడెంట్. మొన్న కూడా కడప నుంచి వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది, నా కాలు సరిగ్గా లేదు అని ఏదో కీలకమైన సమావేశాలు ఉంటే 2 days రెస్ట్ తీసుకున్నాడు. ఇది కూడా అంతే, ఏదైనా ఒక అనారోగ్యం సాకు వీళ్ళకి ఎవరికైనా సరే, ఇప్పుడు అదొకటే కదా మెయిన్ ఇష్యూ. అనారోగ్యం సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి ఒక 2 months 3 months స్కిప్ చేయొచ్చు. అప్పటికి మెంటల్ స్టెబిలిటీ వచ్చేస్తుంది. అవునులే నేను ఓడిపోయాను, పర్వాలేదు ఇప్పుడు తిరగొచ్చు అని, అప్పుడు వస్తారు యథేచ్ఛగా. ఏదో ప్రజా దర్బార్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అది రెగ్యులర్ కామనే కదా, ఎప్పటి నుంచో వీళ్ళు జనాల్లో ఆ యాత్ర ఈ యాత్ర, ఓదాపు యాత్ర, అంతిమ యాత్ర, ఏదో ఒక యాత్ర చేసుకుంటూనే ఉంటారు. ఇది ఒక యాత్ర. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.